ఎసిడిటీ అనేది కూడా చాలా ఎక్కువ, అంటే పీచు పదార్థాలు పడవు అన్న సందర్భం కూడా ఉంటుందా? ఎసిడిటీ ఉన్న వాళ్ళలో అలాంటిది ఏమైనా మనం గమనించవచ్చా? పీచు పదార్థం లేకపోవటం వల్లనే అసిడిటీ ఎక్కువ అవుతుంది. ఓకే. సో దానికి ముఖ్య కారణం అది. సో పీచు పదార్థం లేని పదార్థాలు తినటం వల్లనే మనకు రోగాలు మొదలవుతున్నాయి, ఎస్పెషలీ అసిడిటీ. సో కానుగాకు, చమురాకు, మెంతాకు, తంగడి ఆకు, ఇవి ఇమీడియట్ రిలీఫ్ దొరుకుతుంది. ఎస్పెషల్లీ మెంతులు, మెంతాకు కానీ మెంతులు కానీ. కొంతమందికి ఆవాలు, జీలకర్ర కూడాను ఈ అసిడిటీ ప్రాబ్లం తగ్గింది. చాలామందికి నోటి దుర్వాసన వస్తుంది, నోట్లో వాసన వస్తుంది, అందరూ పేస్ట్లు వేసుకొని రుద్దుకుంటూ ఉంటారు. అది ఇక్కడి నుంచి వస్తుంది. సో ఆవాలు కషాయం చేసుకొని ఒక 10 రోజులు తాగితే ఆ దుర్వాసన, నోటి దుర్వాసన కూడా పోతుంది.